హాయ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక బెస్ట్ టాపిక్. ఈ టాపిక్ మీద బహుశా చాలా మంది మాట్లాడట్లేదు, లేదా దీని గురించి మీకు ఎక్కడ కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇందులో రెండు ప్రధానమైన విషయాలు. ఒకటి, ఇరాన్ ఈ వార్ మధ్యలో ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $150 రీచ్ అయ్యేటట్టు చేస్తాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఒకనొక దశలో $200 కూడా వెళ్తాదని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. వెరేస్ మనం గమనిస్తూ ఉంటే ఈ వార్ జరుగుతున్న సందర్భంలో ట్రంప్ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో కొన్ని అనుకోని లేదా ఆశ్చర్యం కలిగించే స్టేట్మెంట్లు లేదా డెసిషన్స్. ఈ వార్ జరుగుతున్న సందర్భంలో రష్యాని ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ శాంక్షన్స్ నుంచి పక్కకు పెట్టారు. అంటే రష్యా వాళ్ళ యొక్క ఆయిల్ అమ్ముకోవచ్చు. ఇంతవరకు రష్యా మీద శాంక్షన్స్ పెట్టిన అమెరికా ఈరోజు రష్యాని ఆ శాంక్షన్స్ నుంచి బయటికి తీసుకొచ్చింది. ఆ తదనంతరం మళ్ళీ శాంక్షన్స్ విధించింది, అది వేరే విషయం, అదొక వేరే టాపిక్. అండ్ ఇక్కడ ఆశ్చర్యకరంగా ఈవెన్ ఇరాన్ కూడా తన ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్పి స్టేట్మెంట్ లేదా ఛాన్స్ అయితే మళ్ళీ ట్రంప్ ఇచ్చాడు. యుద్ధం ముందు అసలు ఇరాన్ మీద ఇన్ని శాంక్షన్స్ పెట్టిన అమెరికా యుద్ధం అవుతున్న సందర్భంలో అసలు ఇరాన్ ఆయిల్ అమ్ముకోవచ్చు అని చెప్పి చెప్పడం ఏంటి? అంటే ఇదే ఇరాన్కి సపోర్టివ్ థింగే కదా అని అనుకోవచ్చు. మరోవైపు మనం గమనిస్తే అమెరికా తన యొక్క రిజర్వ్ క్రూడ్ ఆయిల్ అంటాం, స్ట్రాటజిక్ రిజర్వ్ ఆయిల్, దాంట్లోంచి చాలా భారీ మొత్తంలో బయటికి క్రూడ్ ఆయిల్ని రిలీజ్ చేసింది. ఇంతలా అమెరికా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగొద్దు అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోవైపు ఇరాన్ క్రూడ్ ఆయిల్ పెరగాలని అనుకుంటూ ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇండియా లాంటి దేశంలో క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ బాగానే ఉన్న స్టిల్ ఇండియన్ ఎకానమీ అనేది డౌట్ఫుల్లోకి వెళ్ళింది. అండ్ ఇండియన్ ఎకానమీ ప్రెషర్ ఫేస్ చేస్తూ ఉంది. దీనికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీని వెనుకున్న లాజిక్స్ ఏంటి, ఆ ఫ్యాక్ట్స్ ఏంటి మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మనం గమనిస్తే ఎనర్జీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఒక వెహికల్ మూవ్ అవ్వాలన్నా, ఒక ఫ్యాన్ ఆన్ అవ్వాలన్నా ప్రతి దానికి ఎనర్జీ అనేది చాలా చాలా. ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో రావచ్చు. అది వాటర్ సోర్స్ లైక్ డ్యామ్స్ నుంచి వస్తుంది, అండ్ థెర్మాకోల్ ప్లాంట్స్ నుంచి వస్తాయి, అండ్ న్యూక్లియర్ అండ్ క్రూడ్ ఆయిల్ బేస్డ్ లేకపోతే న్యాచురల్ గ్యాస్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్ల నుంచి ఎనర్జీ అనేది జరుగుతూ ఉంటుంది. అది మీ అందరికి అవగాహన ఉంటుంది. యూరోపియన్ కంట్రీస్, అమెరికా లాంటి కంట్రీస్కి ఈ ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్గా ఉంటుంది. ఎందుకంటే కోల్డ్ కంట్రీస్ అండ్ మోస్ట్లీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా ఎక్కువగా ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే కంట్రీస్ అన్నమాట. ఆ కంట్రీస్కి ఎనర్జీ సప్లై చాలా వరకు ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, లైఫ్ స్టైల్, ఫుడ్ యొక్క కాస్ట్ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఆ ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లేషన్స్ అంటాం. ఇన్ఫ్లేషన్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది. అమెరికా గత కొన్నాళ్ళుగా ఇన్ఫ్లేషన్ తగ్గించాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి, లేకపోతే అమెరికా డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ 2-3 సార్లు అయ్యే ఛాన్స్ ఉంటే మళ్ళీ బెయిల్అవుట్ తెచ్చుకుని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఈసారి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ వస్తే అమెరికా మార్కెట్లు కుప్పకూలుతాయి. అమెరికా కూడా కుప్పకూలే సందర్భంలోకి వెళ్తూ ఉంటుంది. అమెరికా కూడా కూలిపోతుందని చెప్పి ఒక ఎగ్జంప్షన్ అయితే మార్కెట్లో ఉంది. సో ఇన్ఫ్లేషన్స్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే బాండ్ ఈల్డ్స్ లేదా ఇతర దేశాలకి అమెరికా కట్టవలసిన ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఇండైరెక్ట్లీ ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే అది అమెరికాకి శాపంగా మారుతూ ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు ఒక బ్యారెల్కి $10 చొప్పున పెరుగుతాయో లేదా 10% పెరుగుతాదో అది మీ యొక్క ఇన్ఫ్లేషన్స్ మీద 0.3 to 5% వరకు ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. కానీ గత 1 month లేదా 45 daysలో మనం చూస్తే $60 నుంచి ఒకసారిగా $120 వరకు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోయాయి. అంటే ఇన్ఫ్లేషన్ మీకు 2% నుంచి 3% వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎంత లేదన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ రేట్లు కూడా 1% వరకు కూడా పెంచే అవకాశాలు దీనివల్ల ఏర్పడతాయి. ఆబ్వియస్లీ ఇంకా మే మంత్ తర్వాత మనకి ఇన్ఫ్లేషన్స్లో రియల్ డేటా అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది ఒక షార్ట్ టర్మ్, ఒక షాక్ అబ్జర్వ్ అనుకోవచ్చు. ఇది టెంపరీ కాబట్టి దీనివల్ల వెంటనే ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం కానీ ఇంకేమీ జరగదు. కానీ ఈ సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యింది అనుకోండి, డెఫినెట్లీ ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే అది అమెరికాకి శాపంగా లేదా ప్రాబ్లంగా మారుతూ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ అమెరికా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించాలి అని ప్రయత్నం చేస్తుంది. మార్కెట్లో ఒక రూల్ ఉంది, సప్లై తగ్గితే వాల్యూ పెరుగుతూ ఉంది, సప్లై పెరిగితే వాల్యూ అనేది కూల్ ఆఫ్ అవుతా ఉంది. అదే కాకుండా క్రూడ్ ఆయిల్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే ప్రపంచంలో ఆ రేటు ఎప్పుడు కూడా యూనిఫైడ్, సింగిల్ ప్రైస్, సింగిల్ వాల్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రష్యా నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తూ ఉంది. మనం అనుకుంటాము క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి వస్తుంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదని అనుకుంటాం. కానీ ప్రపంచం మొత్తం మీద
క్రూడ్ ఆయిల్ ధరలు $100కి వెళ్తే ఈవెన్ రష్యా కూడా ఆ ధరలు పెంచాలి. ఒక 10-20% డిస్కౌంట్ అయితే ఇవ్వచ్చేమో కానీ పూర్తిగా డిస్కౌంట్ అయితే ఇవ్వదు. సో ప్రపంచం మొత్తం మీద గోల్డ్, సిల్వర్ ఎలా పెరుగుతాయో క్రూడ్ ఆయిల్ ధరలు కూడా అలానే పెరుగుతాయి. ఆ రేట్ చొప్పునే వీళ్ళు బై చేయాల్సి వస్తుంది. ఇండియా లాంటి దేశానికి క్రూడ్ ఆయిల్ అవైలబుల్గా ఉన్నా, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతూ ఉన్నా కూడా కొనే ప్రైస్ పెరిగిపోవడం వల్ల అది మన యొక్క కరెంట్ అకౌంట్స్ మీద, మన యొక్క బ్యాలెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ కంట్రోల్ చేయాలి. ఇండియా లాంటి దేశాలు చాలానే ఉన్నాయి అండ్ ప్రపంచం మొత్తం మీద క్రూడ్ ఆయిల్ అనేది సేమ్ వాల్యూ మీద ఉంటుంది కాబట్టి USA అండ్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉంటుంది. వీళ్ళు భారీ మొత్తంలో పెట్రోల్ రిజర్వ్స్ నుంచి పెట్రోల్ని లేదంటే క్రూడ్ ఆయిల్ని బయటికి రిలీజ్ చేశారు. దట్ ఈస్ రీజన్ మీకు ఒక వారం 10 రోజుల ముందు మీకు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి తర్వాత కరెక్షన్ కూడా అయ్యాయి. కానీ అది టెంపరీ, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో మనం డేటా చూస్తూ ఉంటే ఇరాన్ USA వార్లో ఎక్కువగా ఎనర్జీ ఫెసిలిటేట్స్, ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ మీద ఎక్కువగా అటాక్ జరగడం వల్ల రానున్న రోజుల్లో షార్టేజ్ లేదంటే షార్ట్ ఫాల్ అనేది కొనసాగుతాయి. మరోవైపు ఇదివరకే వాళ్ళ యొక్క రిజర్వ్స్ నుంచి ఇచ్చిన దేశాలు ఇప్పుడు ఆ స్థాయిలో క్రూడ్ ఆయిల్ బయటికి పంప్ చేయకపోవచ్చు. సో ఈ ప్రాబ్లం మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఒక పాయింట్ అయితే ఇరాన్ మొదట్లో మనం మాట్లాడుకున్నట్టుగా ఇరాన్ క్రూడ్ ఆయిల్ ధరని $200 వరకు తీసుకువెళ్తాం అని చెప్పింది. ఇక్కడ ఆ మాట ప్రపంచానికి ఏ విధంగా మీనింగ్ అవుతుందో అవన్నీ పక్కన పెడితే ఒకవేళ క్రూడ్ ఆయిల్ ధరలు $200కి వెళ్ళింది అనుకోండి, అమెరికా మీద అది 10 అణుబాంబులతో దాడి చేసిన 10 అణుబాంబులతో యుద్ధం చేసినట్టుగా అనుకోవాలి. ఎందుకంటే అమెరికా తనకు తానుగానే కుప్పకూలిపోతుంది. ఇక్కడ వేరే ఆటం బాంబ్స్ వేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు $200కి వెళ్తూ ఉంటుందో ఇన్ఫ్లేషన్స్ భయంకరంగా పెరిగి ఇంట్రెస్ట్ రేట్లు పెంచవలసిన పరిస్థితి వస్తే నెక్స్ట్ 3 to 6 monthsలో అమెరికా కుప్పకూలే సిచ్యువేషన్లకు వెళ్ళిపోతారు. సో ఈ సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయాలని చెప్పి అటు ట్రంప్ భయంకరంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ట్రంప్ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేస్తాను, తర్వాత ఇతర ఎనర్జీ సెంటర్స్ని నాశనం చేస్తానని చెప్పి ఇరాన్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అండ్ మీకు టెక్నికల్గా ఐడియా ఉంటే ఇరాన్ అమెరికాని డైరెక్ట్గా మిసైల్స్తో అటాక్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క డిస్టెన్స్ చాలా ఎక్కువ. గల్ఫ్ దేశాల్లో ఎంత అటాక్ చేసినా కూడా అది అమెరికాకి డైరెక్ట్ అటాక్ కాదు. సో అమెరికాకి డైరెక్ట్ అటాక్ కావాలి అండ్ స్ట్రాటజిక్గా అటాక్ చేయాలి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేయాలి, క్రూడ్ ఆయిల్ ధరలు పెంచాలి. ఇది ఇరాన్ యొక్క దీర్ఘకాలిక స్ట్రాటజీ. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్ప్రిట్ చేయవలసిన అవసరం చాలానే ఉంది. అండ్ రానున్న 15 రోజులు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏప్రిల్ 2nd వీక్లోకి మీరు చూస్తే క్రూడ్ ఆయిల్ ధరలు $150 కూడా మళ్ళీ టచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే డిఫరెంట్ సోర్సెస్ నుంచి మార్కెట్లోకి పంప్ చేస్తారు అండ్ మార్కెట్లో వాల్యూస్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. సో దట్ నేనేమనుకుంటున్నానంటే ఈ నెక్స్ట్ 10 daysలో క్రూడ్ ఆయిల్ ధరలు 120-150 ఈ రేంజ్లోకి వెళ్తాయి అండ్ పెరిగినా మళ్ళీ పడే అవకాశాలు ఉన్నాయి. కానీ రానున్న రోజుల్లో ఒకవేళ యుద్ధం తీవ్రతరం అయ్యింది అనుకోండి, $150 అనేది కంటిన్యూ అయిపోతుంది. అది ఒక 1 month కంటిన్యూ అయిపోయింది అనుకోండి, ఆ తర్వాత పడినా కూడా ఆ డ్యామేజ్ అనేది చాలా వరకు చాలా కంట్రీస్ మీద చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాల్లో పెట్రోల్కి, క్రూడ్ ఆయిల్కి చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలా మిగతా దేశాలు కూడా బాధపడుతూ ఉన్నాయి. ఇండియాకి సప్లై బాగుంది అండ్ రిజర్వ్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ మన యొక్క బ్యాలెన్స్ షీట్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్స్ చాలా తీవ్రంగా పెరుగుతాయి. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరోవైపు యుద్ధం అంటే ఎప్పుడు కూడా మిసైల్స్ అండ్ వారే కాదు, స్ట్రాటజిక్గా, ఎకనామికల్గా ఎదుటివాడిని ఇండైరెక్ట్గా కూడా కిల్ చేయొచ్చు లేదా కట్టడి కూడా చేయొచ్చు. సో ఈ లెసన్స్, ఈ అండర్స్టాండింగ్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియోలో నేను చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానని అనుకుంటా ఉన్నాను. అండ్ మన ఛానల్లో ఇంకా మోస్ట్ వాల్యుబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయబోతా ఉన్నాను. ఒకవేళ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో మనం చేయబోతున్న మరిన్ని వీడియోస్ మీకు అప్డేట్గా వస్తాయి. నేను మీ సత్య సంతోష్, సత్యమే.